హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలో పుట్టింది. 2018లో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహార, ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్కు అందించింది. ఆమె మాటలతో మనసు కట్టేసే గుణం, సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించాయి. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ ఎసాన్ ఉర్ రహీం అలియాస్ డానిస్తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్ళింది. వాడి మాయమంటల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టింది. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్కు పంపింది దేశద్రోహి. ప్రస్తుతం 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉంది జ్యోతి మల్హోత్రా. ఆమెకు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది. ఈవెంట్లోని పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకున్నట్టు ఉంది. గతంలో పహల్గామ్లో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి వెనుక జ్యోతి మల్హోత్రా పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది, ఈ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై పోలీసులు మొత్తం ఆరా తీస్తున్నారు. రహస్యాలను శత్రువులకు అందించిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. సైనిక స్థావరాల దగ్గర ప్రాంతాలను షూట్ చేసింది. లోకల్ వ్యక్తులకు ఆర్థికంగా లోబర్చుకొని ఫోటోలు, వీడియోలు సేకరించింది. ఈ వివరాలను కోడ్ భాషలో ఐఏఎస్కి చేరవేసింది.